నీ మీద ఇన్ని అబండాలు వస్తే ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మొన్నటి వరకు బొత్స సత్యబాబు గారు చెప్పినా, లేకపోతే XY మాట్లాడినా, మాకు అనుమానాలున్నా మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈరోజు నాకు అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక సైకోకి పదవి వేగం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తాడో ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకు కావలసింది పదవే. రాష్ట్రం ఎలాగున్నా పర్వాలేదు, ప్రజలు ఎలాగున్నా పర్వాలేదు, కుటుంబం విడిపోయినా పర్వాలేదు, ఆత్మీయులకి అంతమంచినా పర్వాలేదు, కావలసింది పదవి 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 తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు ఒక ఆలోచన, ఒక సైకోకి నిలకడ ఉండదు. సైకో అంటే నిలకడ ఉన్న మనిషికే సైకో అంటారు. ఏ నిమిషానికి ఎలాగుంటాడో, ఏ నిమిషానికి ఏం మాట్లాడతాడో, ఏ విధానిగా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. ఆయనకే సైకో అంటారు. నేను అడుగుతున్నాను, నీకు అసలు నిలకడ ఉందా? ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ మీద నువ్వే కదా పోరాటం చేశావు. 1,00,000 కోట్లు దోచుకున్నవని కాంగ్రెస్ నీ మీద కేసు పెట్టి ప్రూవ్ చేసి జైల్లో పెడితే మళ్ళీ జైల్లో నుంచి బయటికి రావడానికి సోనియా గాంధీ మీద కాలు మీద పడి బెయిల్ తెచ్చుకునేది నువ్వే కదా. నీకేం నిలకడా? 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని గురించి శాసనసభలో 16 గంటలు చర్చ జరిగితే మీరేదైతే గుంటూరు విజయవాడ మధ్యన అమరావతి రాజధానిని పెట్టారో దానికి మనస వాచ కర్మాన నేను అంగీకరిస్తున్నాను, నాకు సమ్మతం చెప్పినటువంటి నువ్వు 2019 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారే ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను, నాకున్నటువంటి క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఇదే రాజధాని అమరావతి రాజధాని అని చెప్పినటువంటి నువ్వు ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చావు. వెంటనే అమరావతి రాజధాని పక్కన పడేసి 3 రాజధానులని చెప్పి పెట్టావు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబం, నీ నైజం ప్రాంతాల మధ్యన తగు పెట్టడం, కులాల మధ్య తగు పెట్టడం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేక 3 రాజధానులని చెప్పి 3 ప్రాంతాల మధ్య తగు పెట్టావు. 3 ప్రాంతాల్లో నీ మాట నమ్మక సైకో రోజుకొక విధం మాట్లాడుతుంటాడు. ఆయన మాట మీద ఆయనకే విలువ లేదని చెప్పి 3 ప్రాంతాల్లో కర్ర కాల్చి వాత పెట్టి ఏ విధంగా ఓడించారో మీ అందరికీ తెలుసు. మేము ఒక మాట ఇచ్చాం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అమరావతి రాజధాని, ఏకైక రాజధాని, రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చేస్తాం, చేసి చూపిస్తామని చిత్తశుద్ధితో అంకిత భావంతో రాజధానిని అమరావతిలో పెట్టి అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేసి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దీనికి కూడా ఒక చట్టబద్ధత తేవాలని, ఇలాంటి సైకోలు ఎప్పుడో ఒకసారి వస్తారు, మళ్ళీ ఏదైనా చేస్తారు. మొన్న శాసనసభలో చెప్పినట్టుగా ఒక సైకో ఉంటే నిన్నేనే కొడతాడు, లేనప్పుడు నన్నే నాకు కొట్టుకుంటాడు. ఇటువంటి వ్యక్తులు వస్తారు. ఇదేదో ఆషామాష ఇష్యూ కాదు. 34,000 ఎకరాలు, 29,000 మంది ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఉదారంగా మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని ఉండాలని ఎంతమంది ఎన్ని రెచ్చగొట్టినా మన రాష్ట్రం మన రాజధాని అని ఉదారంగా భూములు ఇచ్చినటువంటి రైతులు మళ్ళీ పోరాటం చేయకూడదు, శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, దాని ద్వారా రైతులు కూడా లబ్ధి పొందాలని
చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత తీసుకొచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ విధంగా లోక్సభలో రాజ్యసభలో చర్చలు జరిగాయో తెలుసు. స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రధానమైన అంశాల మీద పార్లమెంట్లో డిస్కషన్స్ వచ్చాయి, రాజ్యసభలో డిస్కషన్స్ వచ్చాయి. సగం పార్టీలు అనుకూలించాయి, సగం పార్టీలు వ్యతిరేకించాయి. ఫస్ట్ టైం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపి ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన విషయం తెలుసు. ఒకే ఒక్క పార్టీ, దుర్మార్గమైన పార్టీ, సైకో పార్టీ వ్యతిరేకించింది. అది మనందరం కూడా మాట్లాడుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పార్టీలకి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ విధంగా ప్రజల యొక్క మనసులు మార్చాలని చెప్పి కొత్తగా మావిగన్ అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చాడు. ముందు ప్రాంతాల మధ్య తగువు, ఇప్పుడు 3 జిల్లాల మధ్యన తగువు పెట్టాడు. సైకో కాకపోతే ఏంటి? మావిగన్ అంటే ప్రతి ఒక్కరూ నిన్ను జోకర్లాగా చూస్తున్నాడు. ఇదేదో ప్రజలు రాజకీయ పార్టీలు కాదు, నీ పార్టీలో నీ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా జోకర్లాగా చూసి ఏంటి పిచ్చెక్కిందా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి 11 సీట్లకు దించినా ఈయనలో మార్పు లేదు, ఏం చెయ్యాలని నీ పార్టీలో ఉన్న వాళ్ళే నిన్ను ఎగతాళిగా మాట్లాడుతుంటే కనీసం సిగ్గు లేకుండా దాన్ని నువ్వు మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నావు. దీనికి తోడు వైసీపీలో పెద్దలు, అలేదో నిన్నో మొన్నో వచ్చిన వాళ్ళైతే నేను పెద్దగా స్పందించను, కొత్త వాళ్ళు కదా. పిసిసి ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసిన వాళ్ళు, రేపు మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మార్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. నేను నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు అనుకున్నాను. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెద్ద పిచ్చోళ్ళుగా పిచ్చోళ్ళు తయారైతే ఏ విధంగా వస్తుందో ఈరోజు వాళ్ళ ఒక మాటలు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించవలసిన అవసరం ఉంది. నిమిషానికి ఒక మాట, పూటకు ఒక మాట, పదవి గురించి, అధికారం గురించి ఎవరిని విడిచిపెట్టలేదు. నేను అడిగింది ఎక్కడైనా తప్పు ఉందా చెప్పండి, ఆన్సర్. నీ తండ్రి చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? తండ్రి బయటపడకముందే నువ్వెందుకు సంతకాలు పెట్టావు? నీ బాబాయ్ ఎలాగ చనిపోయాడు మీరు చూడండి ఒక్కసారి. రాజశేఖర్ రెడ్డి చనిపోవడం కానీ, వివేకానంద చచ్చిపోవడం కానీ ఒకే ఒక్క ఆయన లాభం పొందాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక్కలే తప్ప లాభం పొందిన వాళ్ళు ఒక్కరున్నారా? రాజశేఖర్ రెడ్డి చనిపోతే అయ్యో తండ్రి చనిపోయాడని సింపతి సంపాదించావు. మళ్ళీ నా జీవితంలో అధికారంలోకి రానని 2019లో బాబాయిని గొడ్డలతో వేసి అయ్యయ్యో నా బాబాయ్ కూడా చచ్చిపోయాడు, చంద్రబాబు నాయుడే చంపేశాడని నారాసుర రక్ష చరిత్రని 2019 ఎన్నికల్లో లబ్ధి నువ్వు తప్ప, ఈ 2 చావులకి నువ్వు లబ్ధిదారుడు తప్ప ఎవరైనా ఉన్నారా?